హలో అందరికీ మరో వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఐస్ స్కేటింగ్. ఇదిగో కనిపిస్తుంది ఐస్ స్కేటింగ్‌కి టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ టికెట్ తీసుకొని సీదా వచ్చామంటే లోపల ఇదిగోండి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా! వీటిల్లో మన ప్రాపర్టీస్ పెట్టుకోవాలా సెల్స్, బ్యాగ్స్, మొబైల్స్ అంతా. ఇదేమో బిగినర్స్‌కి అనమాట. పెంగ్విన్ బొమ్మలు ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుందంతా షూ ర్యాక్. మీ టికెట్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారంటే మన సరిపోయిన సైజు చెప్తే వాళ్ళు షూ ఇస్తారనమాట. షూ వేసుకొని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ స్టేడియంలోనే ఇప్పుడు మనం ఐస్ స్కేటింగ్ చేయబోతున్నాం అనమాట. ఇదిగో ఇక్కడ ఇచ్చే ఈ హెల్మెట్ తీసుకొని మన సైజ్ తగ్గట్టు హెల్మెట్ మనం చూస్ చేసుకొని పెట్టుకొని షూ వేసుకొని మన షూ అక్కడ వదిలిపెట్టాలన్నమాట. వదిలిపెట్టేసి ఇదిగోండి ఇది ఇప్పుడే ఒక బ్యాచ్ దిగారు చేసేసి. ఇప్పుడు నెక్స్ట్ మన బ్యాచ్ వెళ్తాము. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది బ్యాచ్కి. ఈలోపు వాళ్ళు క్లీన్ చేస్తారనమాట. అది క్లీన్ చేసే పర్సన్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తా ఉన్నాడో, ఎంత ప్రాక్టీస్ చేశారో చిన్నప్పటి నుంచి. చకచకా వెళ్ళి చకచకా క్లీన్ చేసేస్తారనమాట. బ్యాచ్ దిగేశారు. ఇప్పుడు చూడండి కింద మీద పడతా ఉంటారు. ఎన్నిసార్లు పడాలో అన్నిసార్లు పడుతుంటారు. పడుడు లేచుడు అంతా ఈడే జరుగుతూ ఉంటుంది. రకరకాల విన్యాసాలన్నీ జరుగుతూ ఉంటాయి. లైఫ్లో జరగాల్సినవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ లేదంతా ఇక్కడే చూపిస్తూ ఉంటారు స్కిల్స్ అన్నీ. ఇదిగో చూడండి షూ అనేది అలా ఉంటుంది అనమాట. ఒక నైఫ్ని నుంచోబెట్టి దానిపైన మన బాడీ అంతా బ్యాలెన్స్ చేయాలంటే ఎంత కష్టం. అందులో ఫస్ట్ టైం బిగినర్స్ అంటే చాలా కష్టము. చాలా షార్ప్గా ఉంటాయి అనమాట చిన్నపిల్లలు. ఇదిగో చూడండి ఎంత చిన్న పిల్ల కష్టం మీద ఆ పెంగ్విన్ బొమ్మతో హెల్పింగ్గా అంటే దాని మీద డిపెండ్ అయ్యి ఎంత నీట్గా చేస్తూ ఉందో. అయిపోయింది 1 అవర్ ఇస్తారు మనకు టైమింగ్. 1 అవర్లో చేసేసుకొని ఇంకా దిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ షూ వాళ్ళకి ఇచ్చేసి మన షూ వేసేసుకోవటమేనమాట. ఇంకా అయిపోతుంది. మన బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవటమే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కొరియన్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.